కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై వచ్చిన ఆరోపణలు మైనర్ బాలిక ఉదంతంపై ప్రభుత్వం పోలీసుల తీరును జీవన్ రెడ్డి తప్పుపట్టారు. బండి సంజయ్ తనది సాంప్రదాయ పార్టీ అని, ధర్మం కోసం కట్టుబడిన పార్టీ అని చెప్పుకుంటారని, కానీ ఆయన కుటుంబ సభ్యులే ఒక ఆడబిడ్డకు అన్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న బండి సంజయ్కు నైతికంగా మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఫెవికల్ బంధం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. భారత ప్రధాని మోడీ గారు ఆడబిడ్డను సంరక్షించని చెప్తుంటే ఆయన మంత్రివర్గంలోనే సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఇలా భగీరథ్ గారు ఏదైతున్నదో ఆడబిడ్డ మానభంగానికి పాల్పడటం, ఇలా మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇలా హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మనం మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పట్టు నేను. అమ్మాయి ఎప్పుడైతే మైనర్ బాలిక అవుతుందో పోక్సో నీకు సాధారణ ఐపీసీ చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తుంది. ఇవాళ నేరస్తుడు ఏ విధమైనటువంటి నేరాలు చేశాడు అనేది పరిగణలోకి తీసుకొని ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. నేను అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో నువ్వు హోంశాఖ నిర్వహింపజేస్తున్నావు, నీ కింది స్థాయి అధికారులు ఏదైతుందో ఒక సాధారణ నేరస్తుడు గట్ట నేరం చేసినట్టయితే అతని నేరానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టడానికి చట్టాన్ని వినియోగించారా? ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సరిపడే విధంగా ఏదైతుందో వీళ్ళ బండి సంజయ్ గారు ఏదైతుందో ఏమాత్రం ఆయనకు నైతికత ఉన్నా కానీ రాజీనామా చేయాలి. ఆ పీట్ బషీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నా ఆ విచారణకు సంబంధించినటువంటి ఒక సెక్షన్లను నమోదు ఉద్దేశపూర్వకంగా ఏదైతుందో ఇవాళ తప్పుదో పట్టించింది కాబట్టి యాక్షన్ హాస్ టేకెన్ అగేన్స్ట్ దట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్.